హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. ఈ వీడియోలో జేడబ్ల్యూ అడ్వాన్స్ 2024 ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నానండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా, ఎటువంటి తప్పులు చేయకుండా అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి. నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు, ఎడ్యుకేషనల్ వీడియోస్, గవర్నమెంట్ జాబ్, ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి మన ముందు నా ఛానల్లో చాలా రాబోతున్నాయండి. ఓకే అండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ముందుగానైతే జేడబ్ల్యూఏ 2024 వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. అందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది అయితే ఉంది. అది క్లిక్ అనగానే ఇలా మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. జేడబ్ల్యూ మెయిన్స్ 2024 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రం ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయాలి. జేడబ్ల్యూ మెయిన్స్ క్వాలిఫై కాకుండా కానీ నేను అడ్వాన్స్ రాస్తాను అనుకుంటే ఇదైతే క్లిక్ చేయాలి. నేనైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎలా అప్లై చేయాలనేది చూద్దామండి. ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 1600 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1600 రూపీస్ ఉంటుంది. ఆల్ అదర్ క్యాండిడేట్స్ వాళ్ళకి 3200 అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ జనరల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1600 ఉంటుంది. ఓపెన్ జనరల్ వాళ్ళకి 3200 ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది 10th మెమో ఉండాలి, ఇంటర్ మెమో ఉండాలి. అంటే మీకు మెమో రాలేదు కదా, ఆన్లైన్ మార్క్ షీట్ మాత్రం డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అవి పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసుకొని 50 to 300 KB మధ్యలోనైతే ఉండేటట్లు చూసుకోవాలి స్కాన్ కాపీ అనేది. మిగతాది హ్యాండిక్యాప్ వాళ్ళు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి. ఫీ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా జేడబ్ల్యూ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఆ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే అనాలి. సబ్మిట్ చేయగానే ఇలా మీ మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేసి వెరిఫై అనాలి. ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది. వెరిఫై అనగానే మిమ్మల్ని ఒక న్యూ పాస్వర్డ్ అనేది అయితే సెట్ చేసుకోమని ఉంటుంది. న్యూ పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, సింబల్ అండ్ న్యూమరికల్ కూడా ఉండాలి. తర్వాత పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అనగానే పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. మళ్ళీ మెయిన్ పేజ్కి వచ్చి జేడబ్ల్యూ మెయిన్స్ 2024 క్యాండిడేట్స్ లాగిన్ అయితే అనాలి. జేడబ్ల్యూ మెయిన్స్ యొక్క అప్లికేషన్ నెంబర్ను ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే అనగానే ఇలా మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ వ్యూ జేడబ్ల్యూ మెయిన్స్ డీటెయిల్స్. మీరు మీ జేడబ్ల్యూ మెయిన్స్లో ఉన్న అప్లికేషన్ చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మీ రిజల్ట్ కూడా అందులో ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు. ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనగానే ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. 12th క్లాస్ సెకండ్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారని అడుగుతుంది. 2024, 23, 22 వాళ్ళకైతే అడ్వాన్స్ అయితే ఉపయోగపడుతుంది. 2024లో పాస్ అయిన వాళ్ళు 2024 అని క్లిక్ చేయండి. ప్రీవియస్గా 1 year గ్యాప్ తీసుకున్న వాళ్ళైతే 2023 అని ఎంటర్ అయితే చేయండి. మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ ఎంటర్ చేయండి. తర్వాత హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితేనో. బ్లైండ్నెస్ ఉంటే, కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితేనో. సైట్ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితేనో. డిజబిలిటీ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితేనో.
ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమినల్ లేయర్ అయితే April 1, 2024 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది. ఇక్కడ ఉంటేనేమో చేయండి. నా దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్ లేకపోతే ఆఫ్టర్ నాకు సీట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు అయితే డిక్లరేషన్ ఫామ్ అనేది అయితే అప్లోడ్ చేస్తాను నేనని సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఉంటే మాత్రం ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఆ ఇష్యూయింగ్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. మీ సేవా సర్టిఫికేట్ మీద బార్కోడ్ కింద అయితే డేట్ అయితే ఉంటుంది. నా దగ్గర లేదు అనుకుంటే మాత్రం సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి డిక్లరేషన్ ఫామ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లోనైతే ఇస్తానండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ ఇస్తాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అది ఎంఆర్ఓ చేత సంతకం అయితే చేసుకోవాలి. మీ సేవది అయితే వర్క్ చేయదు. ఆ సర్టిఫికేట్ కూడా నేను డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను. ఓకే అండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ లొకేషన్స్ అనేది మీకు ద నియరెస్ట్ ఏదైతే ఉందో అదైతే ఆర్డర్ వైజ్గానైతే ఇచ్చేసుకోవాలి. తర్వాత ఒకసారి ప్రీవ్యూ అనేది చూసుకొని సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేయాలి. డిక్లరేషన్ అనేది క్లియర్గా చూసుకొని అన్నిటి మీద క్లిక్ చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అనాలి. అనగానే 10th మెమో, ఇంటర్ మెమో, డిక్లరేషన్ ఫామ్ అనేది అడుగుతుంది. ఆ 3 PDF ఫైల్లో స్కాన్ చేసుకున్న అప్లోడ్ అయితే చేయాలి. 50 KB to 300 KB ఉండాలి. తర్వాత అగ్రీ అని సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అనగానే పేమెంట్ అయితే చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, అప్లోడ్ కంప్లీట్ అయింది, పేమెంట్ అనేది పెండింగ్లో ఉంది. పేమెంట్ ఇక్కడ 3200 అయితే అడుగుతుంది. ఫీమేల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1600 అడుగుతుంది. పే రిజిస్ట్రేషన్ ఫీ క్లిక్ చేయగానే ఇలా 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. బిల్ డెస్క్, పేటిఎం పేమెంట్ గేట్వే అని ఉంది కదా, థర్డ్ వన్, అది క్లిక్ చేసుకోగానే మీకు యూపీఐ ఆప్షన్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు ఏది సులువుగా ఉంటో దాని ద్వారా అమౌంట్ అయితే పే చేయగానే ఇలా కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వస్తుంది. డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ అక్నాలజ్మెంట్ అని క్లిక్ చేయగానే అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ప్రింట్ తీసుకొని డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకొని మెయిల్ కూడా వస్తుంది. జేడబ్ల్యూ మీన్స్ క్వాలిఫై అయిన వారు జేడబ్ల్యూ అడ్వాన్స్ 2024 ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.